అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే తీస్తున్నానండి. మీ అందరికీ తెలుసు అనుకుంటా, షార్ట్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు. నేను టీచర్గా జాబ్ అనేది జాయిన్ అయ్యాను. ఎందుకు టీచర్గా జాయిన్ అయ్యాను అంటే, నాకు చాలా ఇష్టం అండి టీచర్ జాబు. ఇంతకుముందు కూడా నేను చేశాను. చిన్నప్పుడు ఎవరైనా ఏమవుతావు అంటే నేను టీచరే అనేదాన్ని, అంత ఇష్టము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా నాకు టీచర్ జాబే కరెక్ట్గా సెట్ అవుతుంది అని నాకు అనిపించింది. ఫస్ట్గా నా తమ్నైల్ చూస్తే మీకు తెలుస్తుంది నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అని. ఫస్ట్లీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఫైనాన్షియల్గా ఎందుకు ఇండిపెండెంట్గా ఉండాలి అనే విషయం అయితే షేర్ చేస్తాను. నేననే కాదు, ఏ అమ్మాయి అయినా సరే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్నదో పెద్దదో ఏదో ఒక పని అనేది ఖచ్చితంగా చేయండి. మనకు తగ్గ వర్క్ ఏదో ఒకటి దొరుకుతుంది. మనలో ఉన్న టాలెంట్ని యూజ్ చేసి మనం ఒక జాబ్ కానీ పని కానీ ఏదో ఒకటి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం చిన్న చిన్న ఖర్చులకు కూడా మనం ఒకరి మీద డిపెండ్ అయ్యామనుకోండి, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనకే మన మీద చిరాకు వస్తుంది అనమాట. ఏంటి ఈ ఒక అసహనం అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ అసహనం అనేది రానీకండి. ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఐటీలో ఒక రెస్పెక్ట్ వస్తుంది, ఇంట్లో కొంచెం రెస్పెక్ట్ పెరుగుతుంది. ఉన్నా కూడా మామూలుగా కూడా ఇస్తారనుకోండి, కానీ ఇంకొంచెం రెస్పెక్ట్ మనకు పెరుగుతుంది అనమాట. మనం కాన్ఫిడెంట్గా ఉంటాము, మన చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉన్నా వాటిని తీర్చుకోగలుగుతాం అనమాట. తాయి కిజువి అనే మూవీ నన్ను చాలా మోటివేట్ చేసింది. ఆ మూవీలో ఆ ముసలావిడ తన ఖర్చులతో తన హ్యాపీగా ఒక వీకెండ్ ఎంజాయ్ చేస్తుంది. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. తను డబ్బులు స్టోర్ చేసి వాళ్ళ పిల్లలకి ఇవ్వడం ఒక పాయింట్ అయితే, అసలు ఆ ఏజ్లో కూడా తన కోసం అంటే సెల్ఫ్లో ఉన్న వాళ్ళే అది చేయగలుగుతారు. అంటే మన కోసం మనం ఖర్చు చేసుకోవడం. సో ఎంతో కొంతగా వచ్చిన డబ్బుల్లో కొంత దాచుకోవాలి, అలాగే కొంత మన కోసం మనం ఖర్చు చేసుకొని హ్యాపీగా ఉండాలన్నమాట. ఈ సందర్భంగా నేను ఇంకో పాయింట్ స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది అనుకుంటారు, ఆడపిల్లలు ఉద్యోగం చేయడానికి వెళ్ళంగానే సొసైటీ ఇలా వచ్చేస్తుంది అనమాట. ఆడపిల్లలు ఉద్యోగం చేస్తే మిమ్మల్ని లెక్క చేయదు, లేకపోతే మగాళ్ళని అసలు పట్టించుకోదు. ఇలాంటి మాటలు కనుక మీరు సొసైటీలో నుంచి కానీ మీ ఫ్యామిలీలో నుంచి కానీ మీరు వింటుంటే దాన్ని అక్కడే అసలు ఇలా తుడిపేసుకోండి. ఎందుకంటే అవన్నీ ఫేక్ అనమాట. ఆడవాళ్ళు ఉద్యోగం చేసేది తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఫస్ట్గా చేస్తారు. ఎవరైనా సరే ఎంత సంపాదిస్తున్నారండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, లైక్ ఇక్కడున్న అంటే నేను చూస్తున్న విలేజ్లో అంత పెద్ద లక్షలు ఇచ్చేసి అయితే ఎవడో ఇక్కడ ఉద్యోగాలు ఏమి ఇవ్వట్లేదు. మహా అయితే ఒక 10,000, 8,000, 11,000, ఇంతకు మించి పెద్ద శాలరీస్ కూడా ఏముండవు. ఆ అమౌంట్లో ఇంకా మనం దాచుకునేది కొంత, ఖర్చు పెట్టుకునేది ఛార్జీలకి పోను ఏం మిగులుతుంది? ఏం మిగలదు. కానీ ఎందుకు చేస్తారు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేస్తారు. చిన్న చిన్న ఖర్చులు వాళ్ళ అమౌంట్తో వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి చేస్తారు. దీన్ని తీసుకుపోయి లెక్క చేయదు, ఇంకా నేను పట్టించుకోదు, ఇలాంటి మాటలు మాత్రం మీరు ఎక్కడైనా వింటున్నా కూడా అసలు ఇగ్నోర్ చేసేసేయండి. మనం రిప్లై ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇంకా 4 మాట్లాడతారు. సో మీరు రిప్లై కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇగ్నోర్ చేసేయండి. నేను లైఫ్లో నేర్చుకున్న కొన్ని లెసన్స్ అనమాట ఇవి. సో అది మీకు ఏమైనా యూస్ అయితే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కొంచెం ఫైర్ ఎక్కువైంది, నార్మల్గా మాట్లాడతాను. సో అలాంటి ఒక పాయింట్ అనమాట. మీ అందరికీ తెలుసు నా లైఫ్ గోల్స్ మీతో ఆల్రెడీ నేను షేర్ చేశాను. 30 years వచ్చేసరికి నేను హెల్తీగా ఉండాలి, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అనేది నా గోల్స్ అనమాట. సో ఈ ఇయర్లో నేను అదే కాన్సన్ట్రేషన్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో చిన్నదో పెద్దదో నాకు తోచిన వర్క్ అనేది నేను చేయాలి కదా. సో టీచర్ జాబ్ అనేది చూస్ చేసుకున్నాను. అన్ని జాబ్స్లో స్ట్రెస్ అనేది ఉంటుంది, వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది. టీచర్ జాబ్లో కూడా అంతే. కానీ నాకు నచ్చే పాయింట్ ఏంటో తెలుసా? వన్స్ మన స్కూల్కి వెళ్ళిన తర్వాత బయట ప్రపంచం మనకు అసలు గుర్తు కూడా రాదండి. ఫోను నేను రెగ్యులర్గా కొంచెం ఎక్కువే వాడతాను, లైక్ వీడియోస్ ఎడిటింగ్ కానీ ఏదైనా కానీ వాడుతూ ఉంటాను. ఆ వాడకం తగ్గిపోయింది ఆటోమేటిక్గా. స్లీప్ కూడా, ఎందుకంటే టైంకి పడుకుంటేనే మార్నింగ్ లేచి వర్క్ చేసి మళ్ళీ వెళ్ళగలుగుతాం అనమాట స్కూల్కి. సో నాకు ఏదో కారణం చెప్పేసి మానేయడం అనేది నాకు అసలు నచ్చదండి. సో నేను హెల్త్ బాగోపోయినా వెళ్ళడానికి ట్రై చేస్తాను. 1 or 2 days వెళ్తే పుష్ చేస్తే ఒక హాలిడే వచ్చింది, అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు అనే మైండ్ సెట్లో నేను ఉన్నాను. సో అందుకే ఒక స్లీప్ అనేది నాకు బెటర్గా ఉంది.
కానీ మైనస్ అలా స్ట్రెస్ అనమాట. మేనేజ్ చేయాలి, లైక్ ఇటు హౌస్ మేనేజ్ చేయాలి, అటు స్కూల్ మేనేజ్ చేయాలనేది కొంచెం టఫ్. మధ్యలో బ్రేక్ వచ్చింది కాబట్టి నాకు కొంచెం టఫ్గా అనిపిస్తుంది. అలవాటు ఉన్న వాళ్ళకి అలవాటు అయిపోతుంది, ఏమనిపించదు. సో అదనమాట. నేను రీసెంట్గా బీచ్కి అయితే వెళ్ళానండి, చీరాల బీచ్కి. అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే, నేను ప్రతిదీ ఒక మెమరీ లాగా స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటాను. అలాంటిది చీరాల్లో ఒక్క ఫోటో కూడా నేను తీసుకోలేదండి. అక్క కొన్ని వీడియోస్ క్లిప్స్ అలా తీసింది, కానీ నేనైతే అసలు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. 3 అవర్స్ నేను బీచ్లో స్పెండ్ చేస్తే 3 సెకండ్స్ లాగా అయిపోయిందండి. నేను బీచ్లో పడుకున్నాను, డొల్లాను, ఎగిరాను, దూకాను, అన్నీ చేసేసాను. చిన్నప్పుడు కూడా నేను ఈ లెవెల్లో ఎంజాయ్ చేశానంటే నాకు అసలు గుర్తు కూడా లేదు. అలాగా ఎంజాయ్ చేశానమాట. బీచ్ మొత్తంలో నేనే బాగా ఎంజాయ్ చేశానని మా అమ్మ అంటుంది. మా అమ్మ జస్ట్ దిగలేదండి, చూస్తున్నారు. అంటుంది, నువ్వు ఎంజాయ్ చేసినట్టు ఎవ్వరూ ఎంజాయ్ చేయలేదని చెప్పి. అంత బాగా ఎంజాయ్ చేశాను. స్ట్రెస్ అంతా రిలీఫ్ వచ్చిన ఫీలింగ్ కలిగిందనమాట. మనం చాలా అమౌంట్ ఖర్చు పెట్టి థెరపీస్ తీసుకున్న దాంతో పోలిస్తే కూడా ఇది ఇంకా బెటర్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఒక ట్రిప్ నాకు ఇంత రిలాక్సేషన్ ఇస్తుందా అని నేను ఎక్స్పీరియన్స్ అయ్యానమాట. ఒక్కసారి మీరు కూడా, అంటే ఇది చెప్పినా కూడా అతిశయోక్తి, అంటే ఎక్కువ చెప్తున్నాను అని అనిపించవచ్చు, కానీ అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. నాకైతే సూపర్గా నచ్చింది అనమాట ఈ ట్రిప్. అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం, కానీ భలే జరిగిపోయింది. నేను షార్ట్ వీడియోస్లో మీతో ఎప్పుడు కనెక్షన్లోనే ఉంటున్నాను. రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. కొంతమంది లైక్ నేను లాంగ్ వీడియోస్ చేయట్లేదు కాబట్టి ఫాలో అవ్వడం మానేస్తారు. లైక్ మోస్ట్లీ డైరెక్ట్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నన్ను అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు. సో మీరు మళ్ళీ నా వీడియోస్ చూడాలి అని నేను అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ అట్లీస్ట్ వీక్కి ఒక్కటైనా షేర్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడాలి అని అనిపించింది. సో అందుకే అనమాట ఈ వీడియో. ఇంకా స్కూల్ లైఫ్, వర్క్ లైఫ్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేసుకోగలగడం అనేది నాకు ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుందండి. కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. కొత్తగా ఏదైనా జాబ్ చేస్తున్నారు, ఇంట్లో ఎప్పుడు ఉండి సడన్గా జాబ్కి వెళ్ళారు అంటే మీకు కొంచెం కొత్తగా ఉంటుందండి వర్క్ ఎన్వైర్న్మెంట్ అనేది. కానీ మీరేంటంటే మీకోసం కొంచెం టైం ఇచ్చుకోండి. లైక్ నేనైతే స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ 1 అవర్ అసలు ఏమీ చేయనండి, జస్ట్ అలాగ పడుకొని రిలాక్స్ అవుతాను. ఆ తర్వాత కొంచెం ఇంత కాఫీ తాగడం కానీ, ఒకరోజు కాఫీ ఉండకపోవచ్చు, వేరే ఏదైనా హెల్దీ స్నాక్స్ తీసేసుకొని వెంటనే ఇలా బూస్టప్ అయిపోవాలన్నమాట. అంటే మళ్ళీ ఇప్పుడు పని చేసుకుంటేనే మనం త్వరగా పడుకుంటాము, రేపు లేగుస్తాము అనేది మనకు రియలైజ్మెంట్. నేను 7 దాటనివ్వనండి. అంటే 6 to 7 లోపల స్పీడ్గా నేను ఏమైతే వర్క్ చేయాలో అది మొత్తం చేసేసి 7:30 కల్లా దేవాంష్కి ఫుడ్ పెట్టేసి 8 కల్లా పడుకోవడానికి ట్రై చేస్తాను. ఈ మధ్యన 8:30 to 9, ఇంకా మోస్ట్లీ 9 అనమాట. 9 క్రాస్ మాత్రం అవనివ్వనండి. అలా ఉంటేనే మనం నెక్స్ట్ డే ఇంకా బెటర్గా మన పర్ఫార్మెన్స్ అనేది మనం ఇవ్వగలుగుతాము వర్క్లో. అదనమాట. ఇంకా డైట్ విషయానికి వచ్చేస్తే మీరు ఏప్రిల్లో నన్ను చూశారు. నా బర్త్డే అప్పుడు నేను ఎలా తగ్గాను ఏంటో మీరు చూశారు. ఆ తర్వాత నుంచి నేను అసలు ఏమీ చేయలేకపోయానండి. లైక్ అక్క వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండడం, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అలాగ కొన్ని ట్రావెల్ అవ్వడం వల్ల నేను డైట్ అనేది చేయలేదు, ఎక్సర్సైజెస్ కూడా చేయలేకపోతున్నాను. బట్ మళ్ళీ నా గోల్స్ అనేవి నేను ఎప్పుడు మైండ్లో ఉంటుంది కాబట్టి, నాకు అది గోల్ కాబట్టి నేను మర్చిపోలేదండి. హెల్తీ ఈటింగే చేయాలి అని అనుకుంటున్నాను. ఏం తినాలి అని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం అంటే ఏం అవాయిడ్ చేయాలి అనేది నాకు బాగా తెలుసు. సో ఏం తినకూడదో అవి అవాయిడ్ చేసేద్దాము. అలాగే స్కూల్లో కొంచెం వాకింగ్ అటు ఇటు తిరుగుతూనే ఉంటాం కాబట్టి అది నాకు కొంచెం మేనేజబుల్గా ఉంటుంది. థర్డ్ థింగ్ వచ్చేసరికి, అది కాకుండా ఇంట్లో నేను ఏమైనా చేయగలుగుతానా, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కాకపోయినా ఒక 20 minutes అయినా ఏదో ఒకటి నా కోసం నేను చేయాలి అని అనుకుంటున్నాను. లైక్ యోగాలో జాయిన్ అయితే ఏంటంటే మనకి చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. స్ట్రెస్ అవుట్ అయిపోతాము, మనకి ప్రశాంతత దొరుకుతుంది. దానికోసం ఒక 20 minutes అయినా నేను నా టైంని స్పెండ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా డైట్ విషయానికి వస్తే, నేను అంతకుముందు స్టీల్ బాక్స్, పెద్ద బాక్స్లో అలా తీసుకెళ్లేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా ఒక సెక్షన్స్ బాక్స్ తీసుకున్నాను అనమాట. 3 sections ఉండే బాక్స్. దాంట్లో కొంచెం కర్రీ రైస్ పెట్టేసుకుంటాను. కర్డ్ రైస్ అసలు స్కూల్లో నేను తినండి, ఎందుకంటే కర్డ్ రైస్ తింటే మళ్ళీ నిద్ర వస్తుందేమో నా భయం. చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫుడ్ తిన్నాక నిద్ర వస్తుంది కర్డ్ రైస్ తింటే అనేది నాకు బాగా మైండ్లో పడిపోయింది. సో నేను స్కూల్కి కర్డ్ రైస్ తీసుకెళ్ళాను అనమాట. కొంచెం కర్రీ రైస్ పెట్టుకుంటాను. మిగతా 2 portions హెల్దీ స్నాక్స్, పూల్ మక్కన కానీ, లేకపోతే కొంచెం డ్రై ఫ్రూట్స్, నట్స్, అవి తినకపోతే మనం
మనం చెప్పలేము. స్ట్రెంత్ కావాలి టీచర్‌కి. కొంచెం గట్టిగా మాట్లాడాల్సిన సందర్భాలు ఉంటాయి. మనం చెప్పింది చివరి వరకు పిల్లలకి అర్థం కావాలి. కొంచెం వాయిస్ ఎక్కువ ఉండాలి కాబట్టి, అది డే మొత్తం మనం యాక్టివ్‌గా కూడా ఉండాలి కాబట్టి నేను హెల్తీ స్నాక్సే ప్రిఫర్ చేస్తానండి. ఆ 2 స్నాక్స్ తింటాను. అలాగే రైస్ తీసుకుంటాను. ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఒక్కోసారి మార్నింగ్ చేసిన కర్రీ ఉంటుంది. ఒక్కో రోజు చేయకపోతే మళ్ళీ ఫ్రెష్‌గా నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాననమాట. రైసే తీసుకుంటున్నాను. ఇంకా ఓట్స్ అలాంటివి ఏమీ తీసుకోవట్లేదు ప్రెజెంట్ అయితే. ఇంకా జంక్ ఫుడ్ తినే గ్యాపు లేదు. జంక్ ఫుడ్ తినడం కూడా అవాయిడ్ చేశాను. ఫోన్ అవాయిడ్ చేసేసాను. స్లీప్ ప్రాపర్‌గా ఉంది.